హాయ్ అండి, అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే తెలుగు ఇన్ఫర్మేషన్ ఛానల్. ఈరోజు ఈ యొక్క వీడియోలో చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్ గురించి మనం మాట్లాడుకుందాం. ఎస్టర్డే చాలా మెంబర్స్ నాకు కొన్ని ఆడియోస్ ఫార్వర్డ్ చేసి ఇది వాస్తవమా కాదా అని చెప్పేసి అడిగారండి. అంటే నెక్స్ట్ మంత్ విచ్ మీన్స్ లైక్ జూలైలో 5th టు 7th లోపు మన కంపెనీ లాంచ్ అవుతుంది అని చెప్పేసి అంటా ఉన్నారు సార్. దాని గురించి ఒక క్లారిటీ ఇవ్వండి నిజమేనా అని చెప్పేసి అంటా ఉన్నారండి. సో దాని గురించి ఒక క్లారిటీ తీసుకుందాం. అలాగే క్రిస్టియన్సన్ గారు కూడా కొన్ని పోస్టులు పెట్టారు. ఆ పోస్టుల గురించి కూడా మనం మాట్లాడుకుందామండి. ఎంతవరకు వాస్తవాలు ఏంటనేది క్లియర్గా తెలుసుకుందాం. ఓకే, సో టాపిక్లోకి వెళ్ళే ముందు మీరు ఇంకా మన ఛానల్ని చూస్తూ సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అలాగే కింద కనిపిస్తున్న లైక్ సింబల్ని మర్చిపోకుండా క్లిక్ చేయండి. డన్ డన్ అండి. ఫస్ట్ థింగ్ అండి, క్రిస్టియన్సన్ గారు పెట్టిన పోస్ట్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే సి ఆయన చెప్పిన విషయాలు బేస్ చేసుకుంటే ఆయన కొన్ని పోస్టులు పెట్టారు. అంటే పోస్టులు మీన్స్ లైక్ స్టార్టింగ్ నుంచి సింగిల్ వర్డ్తో చాలా వరకు కొన్ని పోస్టులు పెట్టారు. అప్రాక్సిమేట్లీ ఆయన ఒక 15 పోస్టుల వరకు పెట్టుంటారండి. ఓకే, సింగిల్ వర్డ్తో. అంటే ఈ సింగిల్ వర్డ్తో నేను చాలా పోస్టులు పెట్టాను ఎఫ్బీలో. అవన్నీ మీరు కంబైన్ చేసి చూడండి, దానికి అర్థం ఏంటనేది మీకు తెలుస్తుంది. సో అటువంటి ప్లాట్ఫామ్లో మనం ఉన్నామని ఒక స్మాల్ పోస్ట్ అనేది కూడా తెలియచేశారండి. ఓకే, అండ్ మోస్ట్ థింగ్ ఏంటి అని అంటే, సో పోస్ట్ని స్లోగా చదివితే చాలా వరకు ఎలా ఉందంటే, ఇంకొక పోస్ట్ ఎస్టర్డే పెట్టిన విషయాలు ఏంటి అంటే, వన్ కంపెనీ మల్టిపుల్ స్ట్రీమ్స్ ఆఫ్ ఇన్కమ్ అండ్ ఎడ్యుకేషన్ అని చెప్పారండి. అంటే ఒక కంపెనీలో ఒకటే ఇన్కమ్ సోర్స్ కాదు, డిఫరెంట్ ఆపర్చునిటీస్ ఉంటాయి. ఇన్కమ్తో పాటు ఎడ్యుకేషన్ కూడా ఉంటుంది. మనీ ఎర్న్ చేయడం మాత్రమే కాదు, స్కిల్స్ కూడా డెవలప్ అవుతాయి అని చెప్తా ఉన్నారండి వాళ్ళు ఎస్టర్డే పెట్టిన పోస్ట్లో. ఓకే, సో వై మల్టిపుల్ ఇన్కమ్ స్ట్రీమ్స్ అంటే మల్టిపుల్ ఇన్కమ్ స్ట్రీమ్ ఏంటి అంటే, ఇప్పుడు రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక ఎంప్లాయీకి శాలరీ ఒకటే ఇన్కమ్ అండి. ఒక ఎంప్లాయీకి శాలరీ అనేది ఒకటే ఇన్కమ్ ఉంటుంది. శాలరీ స్టాప్ అయితే ఇన్కమ్ కూడా స్టాప్ అయిపోతుంది. కానీ మల్టిపుల్ ఇన్కమ్ స్ట్రీమ్స్ ఉంటే ఒక సోర్సు స్లో అయినా వేరే సోర్స్ కూడా సపోర్ట్ అవుతాయి అన్నమాట. అంటే ఆ పర్సన్ డ్రీమ్స్ కావచ్చు, ఆ పర్సన్ ఎక్స్పెన్సివ్ కావచ్చు, ఆ పర్సన్ ఏదైతే థింగ్స్ ఒక స్టెప్ ఫార్వర్డ్ అవ్వాలనుకున్న విషయాలలో హెల్ప్ అవుతుంది. ఒక స్టెప్ ఇన్కమ్ స్లో అయినా ఇంకొక స్టెప్ ఇన్కమ్ అనేది వస్తూనే ఉంటుంది కాబట్టి. సో ఫ్యూచర్లో డైవర్సిఫైడ్ ఇన్కమ్ ఇంపార్టెంట్ అండి. ఫ్యూచర్లో ప్రతి ఒక్కరికి కూడా డైవర్సిఫైడ్ ఇన్కమ్ ఇంపార్టెంట్ అని నేను చెప్తా ఉన్నాను. ఆయన కూడా చెప్తున్న మీనింగ్ అదే అండి, క్రిస్టియన్సన్ గారు చెప్పిన మీద. సో రాదర్ దెన్ జంపింగ్ అయిన్ ఎవ్రీథింగ్ ఆన్లైన్ అండి. అంటే ఇప్పుడు ఎలా ఉందంటే సిచ్యువేషన్స్లో ఇంటర్నెట్లో రోజు ముందుకెళ్తూ ఉంటే కొత్త అప్లికేషన్స్ కావచ్చు, కొత్త ప్రాజెక్ట్స్ కావచ్చు, కొత్త ఎర్నింగ్ వెబ్సైట్స్ కావచ్చు, చాలా వరకు వస్తూ ఉన్నాయండి. అంటే ఒక రోజు ఇది ఎలా అయిపోతుందంటే నెక్స్ట్ రోజు అది అని జంప్ అవుతూ ఉంటారు అనమాట. ఒకరోజు ఇది, ఒకరోజు అది, ఇలా ఫోకస్డ్గా కన్సిస్టెన్సీగా ఒకటే ప్లాట్ఫామ్లో ఎవరు కూడా ఉండడం లేదు. కాబట్టి సక్సెస్కి కన్సిస్టెన్సీ ఇంపార్టెంట్ అని చెప్పారండి ఆయన. ఓకేనా, ఈ పాయింట్ కూడా మనం అర్థం చేసుకోవాలి. సో ఇంకొక పాయింట్ ఏంటి అని అంటే, వన్ కంపెనీ యాజ్ ఎవ్రీథింగ్ యూ నీడ్. ఓకే, ఈ సెంటెన్స్ మీనింగ్ ఏంటి అని అంటే, ఎడ్యుకేషన్ కావచ్చు, డిజిటల్ ప్రోడక్ట్ కావచ్చు, కమ్యూనిటీ కావచ్చు, లెర్నింగ్ కావచ్చు, ఓకే, ఆపర్చునిటీస్ అయినా కావచ్చు, లాంగ్ టర్మ్ విజన్ అయినా కావచ్చు అండి. ఇవన్నీ కలిపి సపరేట్ ప్లాట్ఫామ్ మనమందరము కొన్ని సిచ్యువేషన్స్లో సెర్చ్ చేస్తూ ఉంటామండి. కానీ ఇక్కడ మనము సెర్చ్ చేయాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్క సిస్టాన్ని ఒకటే ఈకో సిస్టంలో డిజైన్ చేశారు. అది మన కంపెనీ యొక్క విజన్ అని చెప్తా ఉన్నారండి. అంటే ఎడ్యుకేషన్ కావచ్చు, డిజిటల్ ప్రొడక్ట్స్ అయినా కావచ్చు, ఒక కమ్యూనిటీ లెర్నింగ్ అయినా కావచ్చు, ఆపర్చునిటీస్ అయినా కావచ్చు, లాంగ్ టర్మ్ విజన్ అయినా కావచ్చు, ఇవన్నీ మన యొక్క కంపెనీలోనే రెడీ చేశారు. అలాంటి విజన్తో మనం అందరం ముందుకెళ్తా ఉన్నాం అని చెప్పారండి ఆయన. ఓకే, సో వై క్రిస్ జాన్సన్ సెడ్ దిస్ ఇస్ వై ఐఎమ్ హియర్ అని చెప్పేసి చెప్పాడు. సో అంటే ఎందుకు నేను ఇక్కడ ఉన్నాను అన్నట్టు ఇంకొక మాట కూడా చెప్పారు. క్రిస్ జాన్సన్ సార్ చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న లీడర్.
అది మనందరికీ తెలిసిందే. ఓకే. అంటే ఇప్పుడు ఆష్ ముఫర్ గారికి డైరెక్ట్గా ఒక కాంటాక్ట్లో ఉన్న పర్సన్స్ ఎవరు అంటే ఎల్సీ మెంబర్స్. జూలీ మ్యామ్ కావచ్చు, క్రిస్టియన్సన్ గారు అయినా కావచ్చు, రెడ్ రీఫర్ అయినా కావచ్చు, ఓకే, సూజీ మ్యామ్ అయినా కావచ్చు. అంటే మనము కొన్ని మీటింగ్స్లో మనం వీళ్ళ యొక్క మూమెంట్ మనం చూసాం. యాష్ ముఫార్ గారి యొక్క లైవ్ మీటింగ్లో వీళ్ళ మూమెంట్ ఏందనేది మనం చూసాం కాబట్టి మనం బిలీవ్ చేస్తామన్నమాట. వాట్ ఏంటి అనేది. ఓకే. అంటే వాళ్ళు డైరెక్ట్ కాంటాక్ట్లో ఉంటారు కాబట్టి వాళ్ళు చెబుతున్న ఇన్ఫర్మేషన్స్ని బేస్ చేసుకుంటే యాష్ గారి నుంచి ఖచ్చితంగా ఆ ఇన్ఫర్మేషన్స్ వస్తూ ఉంటాయి. ఆ ఇన్ఫర్మేషన్స్ పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి కాబట్టి ఈరోజు ఫేస్బుక్లో చాలా వరకు చాలా పోస్టులు పెట్టడం జరుగుతూ ఉందండి. ఓకే. సో అలాంటి సిచ్యువేషన్స్లో మనం ఉన్నాం కాబట్టి అందరూ కూడా పాజిటివ్గా థింక్ చేయాలి. అర్థమవుతుంది అందరికీ. సో మనం కూడా పేషెన్స్తో ప్రతిదీ కూడా లెర్న్ చేస్తూ జర్నీని కంటిన్యూ చేయాలండి. ఎవరు కూడా ఎక్కడ కూడా అయోమయంగా తప్పుడు సమాచారాలు చాలా వస్తూ ఉంటాయి. అవన్నీ మనం కూడా బిలీవ్ చేయకూడదండి. ఫస్ట్ థింగ్, ఎవరు కూడా బిలీవ్ చేయకండి. ఓకే. ఆయన మెయిన్ థింగ్ ఏంటంటే జూలీ మ్యామ్ గారు కూడా ఒక పోస్ట్ పెట్టారండి. జూలీ మ్యామ్ గారు పోస్ట్ పెట్టిన విషయాలు ఏంటి అనంటే, ఎప్పుడు ఏ టైం పడితే ఆ టైంకి నాకు కాల్స్ చేయకండి. చాలా వరకు టైం చెక్ చేసుకోకుండా కాల్స్ చేస్తూ ఉన్నారు. నేను పడుకునే టైంలో కూడా నాకు కాల్స్ వస్తూ ఉన్నాయి. నా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసేటప్పుడు కూడా నాకు కాల్స్ వస్తూ ఉన్నాయి. ఈ అప్డేట్ రైటా, అప్డేట్ రైటా, అది ఇది అని చెప్పేసి. ఇలా డిస్టర్బ్ చేయకండి. ప్రతిదీ అప్డేట్ ఏదైనా ఉంది అనంటే ఖచ్చితంగా అఫీషియల్ ఇన్ఫర్మేషన్‌లో ఉంటుంది. చెక్ చేసుకోండి అని చెప్పిందండి. ఎక్కడ ఏ రూమర్స్‌ని నమ్మకండి. ఏ పోస్ట్‌లు బిలీవ్ చేయకండి. ఏదైనా మనం ఒకటి చేసే ముందు ప్రతీది కూడా క్రాస్ చెక్ చేసుకొని అది కరెక్టా? తప్పా? అనేది చెక్ చేసుకొని మరి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని చెప్పారండి. అంటే చాలా వరకు ఏం చేస్తున్నారంటే మన వాళ్ళు ఆమెకి ఏ టైంలో పడితే ఆ టైంలో మెసేజ్‌లు చేయడం కావచ్చు, కాల్స్ చేయడం కావచ్చు చేస్తా ఉంటారు. టైమింగ్స్ క్రాస్ చెక్ చేయకుండా చేస్తా ఉన్నట్టున్నారు. సో, అందుకే వాళ్ళకు ఇబ్బందిగా ఉండడం వలన ఆమె అటెన్షన్ ప్లీజ్ అనే ఒక పోస్ట్ పెట్టి అలా మెసేజ్ అనేది పబ్లిక్‌కి ఇవ్వడం జరిగిందండి. సో, మన ఛానల్ నుంచి కూడా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి ఏంటి అనంటే, ఏ టైం పడితే ఆ టైంకి ఎల్సీ మెంబర్స్‌కి మనం మెసేజ్‌లు కావచ్చు, చేయడం వల్ల కూడా వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు. వాళ్ళ వర్కింగ్ టైమ్స్ ఏంటి? వాళ్ళున్న జోనల్ ఏంటి? ఆ జోనల్ టైమింగ్స్ ఏంటి? ఆ వర్కింగ్ టైమ్స్ ఏంటి? ఒక్కసారి గూగుల్ చేయండి ఫస్టు. గూగుల్ చేశాక అప్పుడు వాళ్ళ యొక్క వర్కింగ్ టైమ్‌లో మీరు మెసేజ్ చేసినా వాళ్ళు రిప్లై ఇస్తారు. ఎటువంటిది కూడా వాళ్ళు ఇబ్బంది పడరండి. ఓకే. అలా చేయకండి. సో, ఇంకొకటి ఏంటి అనంటే మెయిన్ థింగ్, ఈ జులై మంత్‌లో మనకు 5-7 తారీఖు లోపల కంపల్సరీగా మనకు న్యూ కంపెనీ అనేది లాంచ్ అవుతుంది అని చెప్పేసి అంటా ఉన్నారండి. ఇది ఎంతవరకు వాస్తవం, ఎంతవరకు అబద్ధము అనేది చాలా వరకు అడుగుతా ఉన్న విషయాలు ఉన్నాయి. బట్ ఇప్పుడు అది వాస్తవమా, అవాస్తవమా అనేది పక్కన పెడితే అఫీషియల్‌గా మనకు ఎక్కడైనా గాని ఇన్ఫర్మేషన్ వచ్చిందా? మనకి ఈ డేట్‌లో లాంచ్ చేస్తా ఉన్నామని చెప్పేసి ఎక్కడైనా ఇన్ఫర్మేషన్ వచ్చిందా? లేదు కదా! లేదు, రాలేదు అంటే మనం బిలీవ్ చేయాల్సిన అవసరం లేదండి ఎక్కడ కూడా. బట్ వస్తుంది. బట్ ఈ జులై మంత్‌లోనే మనకు న్యూ స్టార్టప్ రావచ్చు, చెప్పలేమండి. లేదా ఈ వీడియో చేసిన వెంటనే న్యూ స్టార్టప్ కూడా రావచ్చు. అర్థమవుతుందా? చెప్పలేం. ఏ సెకండ్, ఏ మినిట్‌కైనా రావచ్చు, చెప్పలేం న్యూ స్టార్టప్ అని. బట్ అది మనం గెస్ చేయలేము. ప్లస్ ఎక్కడ కూడా అనౌన్స్ కూడా మనం చేయలేం. డేట్స్‌తో సహా, టైమ్‌తో సహా. ఎక్కడ కూడా ఎల్సీ మెంబర్స్ కూడా చేయలేదండి అలా. ఓకే. ఎక్కడో మీటింగ్స్ జరిగాయని చెప్పేసి చాలా వైరల్ చేస్తా ఉన్నారు. కొన్ని కొన్ని ఆడియోస్ కావచ్చు. ఇలాంటి తప్పుడు సమాచారం అనేది ఇవ్వకండి. ఓకే. అఫీషియల్‌గా మనకేదైనా అప్డేట్స్ వచ్చాయా, డేట్స్ వచ్చాయా అనేది మాత్రం గమనించండి. బట్ ఈ రోజు అవుతుందా? రేపు అవుతుందా? లేకుంటే ఈ యొక్క వీడియో చేసిన నెక్స్ట్ సెకండ్‌కి కూడా అవ్వచ్చు, చెప్పలేం. ఎవరు కూడా ఇక్కడ గెస్ చేయలేమండి. ఎందుకంటే అటువంటి సిట్యుయేషన్స్‌లో, అటువంటి సినారియోలో మనం రన్ అవుతా ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సింది ఏంటి అనంటే అఫీషియల్ ఇన్ఫర్మేషన్స్ మాత్రమే చూడండి. అఫీషియల్‌గా మనకి ఏదైతే వస్తుందో దాన్ని మాత్రమే మనము బేస్ చేసుకొని ముందుకెళ్ళాలి. ఎక్కడ కూడా ఏ రూమర్స్‌ని కూడా మీరు బిలీవ్ చేయకండి ఫస్ట్ ఆఫ్ ఆల్.
ఓకే, ఏదైనా లాంచింగ్ ఉన్నా ఏదైనా ప్రాసెస్ ఉన్నా కూడా అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ ఇస్తారు కాబట్టి వెయిట్ చేయాలి. ఆ అఫీషియల్ ఇన్ఫర్మేషన్ కోసం మనం వెయిట్ చేసి తెలుసుకొని ముందుకెళ్దామని. అంతవరకు ఈ రూమర్స్ని మీరు అందరూ నమ్మకండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, సో మెయిన్ థింగ్ ఈ పోస్ట్ మెయిన్ మెసేజ్ ఏంటి అనేది ప్రతి ఒక్కటి ఆపర్చునిటీ వెనుక పరిగెత్తడం కన్నా ఒక స్ట్రాంగ్ విజన్ ఉన్న ప్లాట్ఫామ్ని కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడం బెటర్ అని. సక్సెస్ అనేది ఓవర్ నైట్ రాదు. లర్నింగ్, పేషెన్స్, కన్సిస్టెన్సీ కలిస్తే లాంగ్ టర్మ్ రిజల్ట్ వస్తాయని అర్థం అండి క్రిస్ జాన్సన్ గారు పెడుతున్న పోస్టులకు. క్లారిటీ. సో అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే మన యొక్క మెయిన్ ఇన్స్టాగ్రామ్ పేజ్ కావచ్చు, ఫేస్బుక్ పేజ్ కావచ్చు, ఎస్కే తెలుగు ఇన్ఫో ఇన్స్టా పేజ్, ఫేస్బుక్ పేజ్ అనేది కూడా మనము క్రియేట్ చేయడం జరిగిందండి. ప్రతి అప్డేట్స్ కూడా అక్కడ కూడా వస్తూ ఉంటాయి. మన ఇన్స్టా పేజ్ కావచ్చు, అలాగే ఫేస్బుక్ పేజ్ని కూడా ప్రతి ఒక్కరు ఫాలో చేసి సపోర్ట్ చేయాలని నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. మీ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. ప్రతిదీ కూడా ఒక స్టెప్ ఫార్వర్డ్ అవ్వాలి అని అంటే మీ సపోర్ట్ ఇంపార్టెంట్ అండి. ఓకే, సో ఇన్స్టా పేజ్ ఎస్కే తెలుగు ఇన్ఫో అని మీరు సెర్చ్లో టైప్ చేస్తే మన ఇన్స్టా ఛానల్ వస్తుంది, ఫాలో చేయండి. అలాగే ఎస్కే తెలుగు ఇన్ఫో అని ఫేస్బుక్లో సెర్చ్ చేసినా కూడా మన ఛానల్ వస్తూ ఉంది. ఓకే, అలాగే డిస్క్రిప్షన్లో కూడా ఇన్స్టా ఛానల్ కావచ్చు, ఫేస్బుక్ ఛానల్ లింక్స్ ఇచ్చాను. క్లిక్ చేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేయండి. ప్రతిదీ కూడా ఇన్ఫర్మేషన్స్ చెక్ చేయండి. అలాగే మెయిన్ థింగ్ ఏంటి అని అంటే వాట్సాప్ ఛానల్లో కూడా ఇంకెవరైతే జాయిన్ అవ్వలేదు వాట్సాప్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. ప్రతి ఇన్ఫర్మేషన్స్ అక్కడ వస్తాయండి. ఓకే, ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఒపీనియన్ కామెంట్లో ప్రతి ఒక్కరు కూడా మీ ఒపీనియన్ కామెంట్లో తెలియచేయండి. నాకు కూడా తెలుసుకొని ఒక స్టెప్ ఫార్వర్డ్ అవుతాను. విచ్ మీన్స్ మీ ఒపీనియన్ బేస్ చేసుకొని నెక్స్ట్ ఏం చెప్పాలి మీకు అనే దాని గురించి కూడా నాకు క్లారిటీ ఉంటుందండి. ఓకే, అసలు ఈ వీడియో ఎంతవరకు మీకు అర్థమైంది, మీ ఒపీనియన్ ఏంటనేది కూడా తెలియచేయండి. నిజంగా అంటే ఈ జూలై 5th ఆర్ 7th లోపు కావచ్చు కంపెనీ లాంచ్ అవుతుందా ఏంటి, మీ ఒపీనియన్స్ కూడా తెలియచేయండి. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ అండి. హ్యావ్ ఏ గుడ్ డే. సో నెక్స్ట్ వీడియోలో మంచి ఇన్ఫర్మేషన్తో కలుద్దాం. అంతవరకు వెయిట్ చేసి ఉండండి. సైనింగ్ ఆఫ్ ఎస్కే తెలుగు ఇన్ఫర్మేషన్ ఛానల్. జై హింద్.